చూడండి దయచేసి, మొదటి అధ్యాయం బైబిల్ విప్పి చూడాలి మీరు. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4-6 వచనాలు. 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రేనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏంటండి ఇది? ఏర్పరచుకొనెను. అప్పుడు మనం లేవు, లోకం లేదు. చూసారా? ఇది ఎప్పుడు జరిగింది నిర్ణయం? లోకాలు రాకముందు. యేసుక్రీస్తులా కావాలని. యేసుక్రీస్తుని ఎలా ఊహించుకున్నాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎలాగ ఊహించుకున్నాడు? వాళ్ళని ఏ విధంగానైతే ఊహించుకున్నాడో యేసును ఊహించుకున్నట్టుగా మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. ఇదండి ఆయన మాన్యువల్, ఇదండి ఆయన మ్యాప్, ఇదండి ఆయన బ్లూ ప్రింట్. కానివారు లేనివారు కాదండి. మనమంతా భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి వ్యక్తి దేవుని అంశాన్ని కలిగిన వాడండి. నిజమండి. మనకున్న ఆయుష్ 60-70 ఏళ్ళు. కానీ మన గురించి తీసుకునే నిర్ణయం వందల కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. అప్పటికి నువ్వు దేవుడిలో పుట్టావా? అవునండి, అవును. యోబు కష్టాలలో, ఈ చిన్న మానవ జీవితంలో వచ్చిన కష్టాలను, నీ భార్య నిన్ను అవమానపరిచినా, నీ స్నేహితులు నిన్ను అవమాహేళన చేసిన, లోకమంతా నిన్ను ఏదో అనుకుంటున్నా, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు యోబు? నువ్వెవరో తెలుసా? నువ్వు ఎప్పటి వాడవో తెలుసా? నువ్వెందుకు పుట్టావో తెలుసా? యోబు గ్రంథం 38వ అధ్యాయం 4:20 వచనం ముందు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు, యోబుని అడుగుతున్నాడు, నేను భూమికి పునాదులు వేశాను, నీవెక్కడ ఉంటివి? అప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నేనెక్కడ ఉంటాను ప్రభా? భూమి అంతా అయిపోయిన తర్వాత కదా నేను వచ్చాను అంటావా నువ్వు? మాట్లాడలేదండి యోబు. వింటున్నాడు. నేను భూమికి పునాదులు, ప్రకృతికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? 21. ఇదంతయు నీకు తెలిసి, ఇదంతా నీకు తెలియాలి, తెలుసు. నీవు బహువృద్ధుడవు, నీకు తెలుసుది. నువ్వు చాలా వృద్ధాప్యములు, చాలా వయస్సునిది. మన భాషలో వయసు ఎక్కువైపోయిన వాళ్ళు వృద్ధులు అంటాం కనుక అది ఫిగర్టివ్గా భాషను ఉపయోగించాడు దేవుడు. నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎక్కడ? నాలో ఉన్నావు, నాలో పుట్టావు. నా మహాశక్తివంతమైన ఆత్మలో నువ్వు కూడా ఒక భాగానివే. యాడ్సప్ అండి. నన్ను ఆకర్షించిన పదం, నన్ను ఆయన పాదాల దగ్గర కట్టి పడేసిన పదం, ఆయన ప్రేమకు జోహార్ అన్న పదం అదేనండి. నిజంగా అది చూశానండి, నేను మారిపోయానండి. ఇంత దూరం ఆలోచించావే. ఒక పూట తిండి కోసం ఆలోచించే మేము, పైసా గురించి కకృతిపడే మేము, ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దగాలు చేస్తున్నావయ్యా. ఎంత గొప్పవాళ్ళమా మేము. నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎక్కడ? నా లోపలున్నావు. కీర్తనల గ్రంథం. నా లోపల ఉన్నావు. నువ్వు నా లోపల ఉన్నావు. మహాశక్తిని విడదీయక ముందు నా ఈజ్ మై సన్ అండి. ప్రసన్న బాబు ఈజ్ మై సన్. వాడి వయసు 43 సంవత్సరాలండి. 43 సంవత్సరాలు. 45 సంవత్సరాల క్రితం వాడు ఎక్కడ ఉన్నాడు? తెలిసిపోయింది మీకు. నాలో ఉన్నాడు. తన కుమారుడిగా నాలో ఉన్నాడు. నాలో ఉన్నాడన్న సంగతి మనిషిని కనుక నాకు అప్పటికి తెలియదు. నేను మనిషిని కనుక ఆయన
సర్వేశ్వరుడు తండ్రి, ఆయనకు తెలుసు. 45 ఏళ్ల క్రితం నా కుమారుడు నాలో ఉన్నాడు. వండర్ కదండి, అది వండర్ కదా. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 119వ అధ్యాయం 57వ వచనం. 57వ వచనం. కీర్తనలో 119, 57. యెహోవా యెహోవా నీవే నా భాగము, నీవే నా భాగము. నువ్వు నా భాగం. పెద్ద భాగం అక్కడుంది, చిన్న భాగాలన్నీ భూమి మీదకి వచ్చాయి. మీరు తండ్రిలోని భాగం. 16వ కీర్తన మళ్ళా కీర్తన 16, 5వ వచనం. 5వ వచనం. యెహోవా 16 కీర్తనల గ్రంథం 5వ 5వ వచనం. యెహోవా యెహోవా నా స్వాస్థ్య భాగము, నా స్వాస్థ్య భాగము. ఏంటి, దేవుని పార్టికల్ని పడతావా? అసలు నీలో ఉంది ఏ పార్టికలో తెలుసా? నువ్వేరా గాడ్ పార్టికల్. నాట్ ఓన్లీ పార్టికల్, యూఆర్ ఏ పార్ట్ ఆఫ్ ది గాడ్. యూఆర్ ఏ గాడ్స్ పార్ట్, వన్ ఆఫ్ ది పార్ట్. నువ్వు దేవునిలో, నువ్వు దేవుని నుంచి వచ్చిన భాగానివి నువ్వు. ఎఫెసీ పత్రిక ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు అందరికీ ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికి పైగా ఆయన ఉన్నవాడు, అందరికీ పైగా ఉన్నాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. నీలో ఉన్న పార్టికల్ని పట్టుకోలేని నువ్వు ఏంటి డైరెక్ట్గా ఆయన్ని పట్టేస్తావు ఆ పార్టికల్ని. ఇంతకీ మీ సొత్తేది? పాలకొలులో ఉన్న 1000 ఎకరాలు కాదు. అనిల్ అంబానీకి స్వాస్థ్యమేది బొంబాయిలో ఉన్న అంతస్తుల భవనం కాదు. ఖలీఫా రాజు స్వాస్థ్య భాగం ఏది? 64 అంతస్తులున్న బుర్జ్ ఖలీఫా భవనం కాదు. భూమి మీద బ్రతుకుతున్న వారంతా విగత జీవులై మనోనేత్రాలు లేక, పైనున్న వాటిని తెలుసుకోలేక, వ్రాయబడినవి చేతిలో ఉన్న పరిశోధించని అంధత్వం కలిగిన వారు గ్రహించలేక బైబిల్ కలిగిన పట్టటం లేదండి. మనకు పట్టటం లేదు. కనిపించే వాటిని నమ్మే మనం కనిపించని వాటిని నమ్మలేమని సాతాను ముందుగానే దారి మళ్లించింది. యెహోవా యెహోవా నీవేనా స్వాస్థ్య భాగం. ఇక్కడికి వచ్చాం, భాగాలుగా విడిపోయిన మేము. ఎక్కడి నుంచి వచ్చామో మరలా మా స్వాస్థ్యం, మా సొత్తు దగ్గరికి మళ్ళా మేము వెళ్ళిపోతామంటున్నాడు 90వ కీర్తనలో. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. ఉక్కుమా అంతకుముందు నీవే, ఇప్పుడు భూమి మీద నీవే. మరి భూమి మీద నుండి మాయమైపోతే, చచ్చిపోతే నీవే. నరులారా, మూడవ వచనం. నరులారా తిరిగి రండి నీవు సెలవు. వచ్చేయండి. డెత్ ఈజ్ ద గేట్ టు యువర్ హెవెన్లీ ఫాదర్.